Dear students, hello everyone. So ee roju manam class lo em nerchukundaam ante chemical bonding ane lesson gurinchi manam nerchukovali. So in chemical bonding lesson there are very important bits which are coming to AAAT Rguktcet 2021. So manam ee lesson ni careful ga nerchukovalsina avasaram undi. Deentlo bhaganga manam first chuddam konni vishayalu. కెమికల్ బాండింగ్ తెలుసుకోవడానికి వీలుగా ఫస్ట్ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దట్ ఈజ్ కాన్సెప్ట్స్ బిహైండ్ ది కెమిస్ట్రీ. అండ్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే మ్యాటర్ మొత్తం కూడా మాలిక్యూల్స్తో మేడప్ అయి ఉంటుంది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ యాటమ్స్. ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా యాటమ్స్తో కనెక్ట్ అయి ఉంటాయి, కంబైన్ అయి ఉంటాయి. సో యాటమ్స్ కంబైన్ అవ్వడం వలన మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి, అలాగే మాలిక్యూల్స్ కంబైన్ అవ్వడం వలన మ్యాటర్ ఫామ్ అవుతుంది. అయితే ఈ యాటమ్స్ ఒక యాటమ్ మరొక యాటమ్తో కలిసి మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. అలాగా ఈ విధంగా ఒక యాటమ్ మరొక యాటమ్తో దగ్గరగా వచ్చి మాలిక్యూల్గా ఫామ్ అవడానికి కారణమయ్యేటటువంటిది ఏమిటి అంటే కెమికల్ బాండ్. సో ఒక యాటమ్ కనుక ఇక్కడ ఉందనుకుందాము, ఇంకొక మరొక యాటమ్ దానికి దగ్గరగా వచ్చిందనుకుందాం. సో ఈ రెండు యాటమ్స్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వలన ఏమవుతాయంటే రెండు అట్రాక్ట్ అయ్యి ఒక స్టేబుల్ ఎంటిటీ లాగా ఫామ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ కెమికల్ బాండ్. సో ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ యాటమ్స్ టు అటైన్ ఏ స్టేబుల్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ కెమికల్ బాండ్. మనకి బిట్స్లో ఏమడుగుతాడు అంటే ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ యాటమ్స్ టు అటైన్ ఏ స్టేబుల్ ఎంటిటీ ఈజ్ నోన్ యాజ్, అంటే మనం ఏమని రాయాలి, కెమికల్ బాండింగ్ అని రాయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక యాటమ్ ఉంది అని అనుకుంటే యాటమ్ చుట్టూ కూడా ఇలా షెల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫస్ట్ షెల్స్ ఆర్ ఆర్బిట్స్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇలా ఆర్బిట్స్ ఉంటాయి. అలాగే మరొక యాటమ్తో కంబైన్ అయినప్పుడు ఈ యాటమ్ చుట్టూ కూడా ఇలా ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఆర్బిట్స్ అన్నా షెల్స్ అన్నా ఒకటే. సో ఎప్పుడైతే ఒక యాటమ్ మరొక యాటమ్కి దగ్గరగా వచ్చిందో ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఈ ఆర్బిట్ని ఏమంటారంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఆర్బిట్ని ఏమంటారు, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో ఈ మధ్యలో ఉన్నటువంటి దీన్ని న్యూక్లియస్ అంటాము. సో ఎప్పుడైతే ఒక యాటమ్ మరొక యాటమ్కి దగ్గరగా వచ్చిందో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇది కూడా మీకు బిట్గా అడుగుతాడు. ఎలాగంటే వెన్ టూ యాటమ్స్ ఆర్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ దెన్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ చేంజెస్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆర్ చేంజ్డ్. అలాగే ఇందులో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా చేంజ్ అయ్యి, అంటే దట్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆర్ గెయిన్ అవ్వడం లేదా రిసీవ్ చేసుకోవడం ఎలక్ట్రాన్స్ని చేస్తుంది అనమాట. అందువలన ఇలా రిసీవ్ చేసుకోవడం లేదా ఇవ్వడం జరగడం వలన ఏమవుతాయంటే ఈ రెండు యాటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. సో వెన్ టూ యాటమ్స్ ఆర్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ దెన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ విల్ చేంజెస్. సో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇన్నర్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏ విధంగానూ చేంజ్ ఉండదు. అది మనకి బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఒక యాటమ్ ఎలక్ట్రాన్ని లాస్ అయితే కనుక దాని మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్నే పాజిటివ్ అయాన్ అని కూడా అంటాము, దీన్నే క్యాటయాన్ అని కూడా అంటాము. సో వెన్ అన్ యాటమ్ లాసెస్ ఎలక్ట్రాన్ ఇట్ అటైన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ అని రాయాలి. అలాగే వెన్ అన్ యాటమ్ లాసెస్ ఎలక్ట్రాన్స్ దెన్ ఇట్ బికమ్స్ యాజ్ ఏ అంటే క్యాటయాన్ అని రాయాలి. అలాగే నెక్స్ట్ ఒక యాటమ్ ఏదైనా ఉందనుకుందాము, అది ఎలక్ట్రాన్స్ని కనుక గెయిన్ చేసుకున్నట్లయితే దట్ అటైన్స్ నెగిటివ్ ఛార్జ్. ఇట్ అటైన్స్ నెగిటివ్ ఛార్జ్. దాని మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నెగిటివ్ అయాన్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యానియాన్. దీన్ని కూడా ఏమంటారు, యానియాన్ అంటారు. సో మనకి వీటిలో బిట్స్ లాగా అడగడానికి ఏమేమి అవకాశం ఉంటుంది అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ యాటమ్స్. అలాగే నెక్స్ట్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ యాటమ్స్ టు అటైన్ ఏ స్టేబుల్ ఎంటిటీ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ బాండ్. అది ఒకటి బిట్గా అడుగుతాడు. అలాగే వెన్ టూ యాటమ్స్ ఆర్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ దెన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది వ్యాలెన్సీ ఆర్బిట్ చేంజ్డ్ బట్ నాట్ చేంజ్ ఇన్ ది ఇన్నర్ ఆర్బిట్స్ ఆఫ్ యాటమ్. సో ఇన్నర్ ఆర్బిట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏ విధమైనటువంటి చేంజ్ ఉండదు. అలాగే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి చేంజ్ ఉంటుంది. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. సో ఎప్పుడైతే ఈ యాటమ్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి మాలిక్యూల్స్గా ఫామ్ అయ్యి
కెమికల్ బాండ్ని ఫామ్ చేసుకుంటున్నాయో, సో ఆ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఈ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ఏం చెప్తుంది అంటే, ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం వలన కానీ లేదా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం వలన కానీ అది స్టేబుల్గా ఉంటుంది అనే విషయం తెలియజేస్తుంది. సో సపోజ్ ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకుందాము, అది ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది, సో దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. లేదా ఇక్కడ మరొక యాటమ్ ఉందనుకుందాము, అది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది, దాని మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అయితే ఈ విధంగా పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ఇలా రావడం వలన, లేదా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం లేదా డొనేట్ చేయడం ద్వారా స్టేబుల్గా మారి కెమికల్ బాండ్ని ఫామ్ చేసుకుంటే అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం. And this electronic theory of valence is proposed by Lewis and Cossel. Lewis and Cossel. ఇది మీకు బిట్గా అడుగుతాడు, ఇంపార్టెంట్ బిట్. సో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ఈజ్ ప్రపోజ్డ్ బై లూయిస్ అండ్ కొసెల్. లూయిస్ అండ్ కొసెల్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ఈజ్ ప్రపోజ్డ్ బై లూయిస్ అండ్ కొసెల్. దీంట్లో పార్ట్గా మనం ఫస్ట్ వన్ అయానిక్ బాండ్ గురించి నేర్చుకోవాలి. అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ఏ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో మనకి అయానిక్ బాండ్ని ఇంకేమంటారు అంటే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటారు, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ లేదా ఎలక్ట్రోవాలెంట్ బాండ్, ఎలక్ట్రోవాలెంట్ బాండ్, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఆర్ అయానిక్ బాండ్. ఇవన్నీ కూడా అయానిక్ బాండ్కి ఉన్నటువంటి నేమ్స్. ఇవన్నీ కూడా మనకి బిట్స్లో అడుగుతాడు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అయానిక్ బాండ్ ఆర్ NaCl, that means sodium chloride, next MgCl2, that is magnesium chloride, and aluminum chloride AlCl3, and Na2O. These are all the examples of ionic bonds. So NaCl, MgCl2, AlCl3 and Na2O. మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో NaCl ఎగ్జాంపుల్ ఉంది. సో NaCl ఎగ్జాంపుల్ గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి. సో వెన్ కమింగ్ టు NaCl, Na means atomic number of Na is 11. సో Na atomic number 11. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది అంటే 1s2, 2s2, 2p6, 3s1. సో దిస్ ఈజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిట్. 2, 2 plus 2, 4, 4 plus 6, 10, 10 plus 1, 11. సో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది లోన్ ఎలక్ట్రాన్. ఈ లోన్ ఎలక్ట్రాన్ కనుక లాస్ అయితే అప్పుడు దీని మీద Na పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అవుతాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఆక్టెట్ రూల్ అంటారు. అలాగే ఆ ఆటమ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. సో Na ఆటమ్ లాసెస్ 1 ఎలక్ట్రాన్ టు గెట్ స్టెబిలిటీ. సో Na ఆటమ్ ఇక్కడ ఉందనుకుందాము. ఈ Na ఆటమ్ ఏమవుతుంది అంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయ్యి Na ప్లస్గా మారుతుంది. సో Na లాసెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ అటైన్స్ పాజిటివ్ ఛార్జ్, దట్ ఈజ్ Na ప్లస్. సో ఇక్కడ మనకి బిట్గా ఎలా అడుగుతారంటే ఇన్ ఫార్మింగ్ ది సోడియం క్లోరైడ్, సోడియం ఆటమ్ లాసెస్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది ఆర్బిటాల్ అంటే 3s ఆర్బిటాల్ రాయాలి. ఎందుకంటే 3s ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి NaClలో Na ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది. ఎక్కడి నుంచి లాస్ అవుతుంది? 3s ఆర్బిటాల్ నుంచి లాస్ అవుతుంది. సో దట్ షుడ్ బి ఇంపార్టెంట్. అండ్ వెన్ కమింగ్ టు క్లోరిన్, అటామిక్ నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 17 అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p6, 3s2 and 3p5. So this is the first orbit and this is the second orbit and this is third orbit. సో ఇది థర్డ్ ఆర్బిట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్. అంటే లాస్ట్లో ఉన్నటువంటి ఆర్బిట్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. సో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది స్టేబుల్గా ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ వాంట్స్ టు టేక్ 1 ఎలక్ట్రాన్ టు గెట్ స్టెబిలిటీ. సో ఇక్కడ ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకుందామని చూస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుని, ఇక్కడ Na ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసింది కదా, ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుని, సో క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుని క్లోరిన్ మైనస్గా మారుతుంది, Cl మైనస్. సో బిట్వీన్ Na ప్లస్ అండ్ Cl మైనస్ వలన జరిగే అట్రాక్షన్ వలన ఏమవుతుందంటే NaCl ఫామ్ అవుతుంది. సో Na ప్లస్ ప్లస్ Cl మైనస్ గివ్స్ NaCl. ఈ విధంగా NaCl ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ బిట్స్ ఎలా అడుగుతాడు? ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ఈజ్ ప్రపోజ్డ్ బై అంటే లూయిస్ అండ్ కొసెల్.
And ionic bond is another name of ionic bond is electrostatic bond or electrovalent bond. It was proposed by Covalent. ఈ ionic bond ప్రపోజ్ చేసింది ఎవరు అంటే Covalent. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ionic bond are NaCl, MgCl2, AlCl3 and Na2O. These are the examples of ionic bond. అలాగే ఫార్మేషన్ ఆఫ్ NaCl is an example for అంటే ionic bond రాయాలి. అలాగే Na losses one electron and forms as a Na plus, and chlorine gains one electron and becomes as a Cl minus. సో Na plus and Cl minus మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ వలన NaCl మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అయానిక్ బాండ్. ఓకే, నెక్స్ట్ ఈ అయానిక్ బాండ్కి సంబంధించి మనల్ని ఇంకా అడగడానికి ఏం అవకాశం ఉంటుంది అంటే క్యాటియాన్ అండ్ యానియాన్కి సంబంధించి చాలా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. క్యాటియాన్ అండ్ యానియాన్. సో cation and anion means, cation means it's a positive ion and anion means it is a negative ion. And అలాగే cation గా మారడానికి అవకాశం ఉన్న ఆటమ్స్ ఏమిటి అంటే మెటల్ ఆటమ్స్. మెటల్ ఆటమ్స్ హ్యావ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ cation and non-metallic atoms have the ability of forming anions. Non-metals have the ability of forming anion. అలాగే మెటల్ ఆటమ్స్ మీన్స్ ఫస్ట్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ అండ్ థర్డ్ ఏ గ్రూప్. ఈ ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ క్యాటియాన్గా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ ఏ గ్రూప్, సిక్స్త్ ఏ గ్రూప్ అండ్ సెవెంత్ ఏ గ్రూప్ ఈ ఆటమ్స్ యానియాన్గా మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్యాటియాన్గా ఏ ఎలిమెంట్స్ ఎక్కువగా మారడానికి అవకాశం ఉంటుందంటే అటామిక్ సైజ్ మోర్. అటామిక్ సైజ్ దేనికైతే ఎక్కువగా ఉంటాయో అవి క్యాటయాన్గా మారడానికి ట్రై చేస్తాయి. అటామిక్ సైజ్ తక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ యానియాన్గా మారడానికి ట్రై చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఐపీ వాల్యూ, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ తక్కువగా ఉంటే అది క్యాటయాన్గా మారుతుంది. ఐపీ వాల్యూ ఎక్కువగా ఉంటే దట్ ఈస్ యానియాన్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీకి తక్కువగా దేనికైతే ఉంటుందో అది క్యాటయాన్గా చేంజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ దేనికైతే ఎక్కువగా ఉందో అది యానియాన్గా మారుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ విచ్ వర్ ఆస్క్డ్ యాజ్ ఏ బిట్స్. సో బిట్స్గా ఎలా అడుగుతారు మనకి? మెటల్ ఆటమ్స్ హ్యావ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ క్యాటియాన్, నాన్ మెటల్ ఆటమ్స్ హ్యావ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ యానియాన్స్. అలాగే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కెన్ ఫార్మ్ యాజ్ ఏ క్యాటియాన్. ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ యానియాన్స్. అలాగే ఇఫ్ అటామిక్ సైజ్ ఇస్ మోర్ then it will form as a cation. If atomic size is less, it can form as a anion. ఇవన్నీ కూడా బిట్స్గా అడుగుతారు మనకి. నెక్స్ట్ అలాగే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ తక్కువగా ఉంటే అది క్యాటియాన్గా చేంజ్ అవుతుంది. ఐపీ వాల్యూ ఎక్కువగా ఉంటే అది యానియాన్గా మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ లెస్, దెన్ it can have the tendency of forming cation. If electron affinity is more, then it have the ability of forming anion. ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడుగుతారు అనమాట. ఓకే, లెట్స్ కమ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ మీన్స్ సపోజ్ NaCl అనే ఒక మాలిక్యూల్ని కనుక తీసుకున్నట్లయితే ఈ NaCl ఏమవుతుంది అంటే Na ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్స్గా డివైడ్ అవుతుంది. అయితే సో ఈ Na ప్లస్ అయాన్ చుట్టూ ఎన్ని Cl మైనస్ అయాన్స్ ఉన్నాయో ఆ నెంబర్ని ఏమంటారంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. సో బై హౌ మచ్ chlorine minus ions are surrounded to the Na plus ion, and that number is known as coordination number. That means coordination number of Na plus in NaCl is 6. That means Na plus చుట్టూ Cl minus ion ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి అన్నమాట. సో coordination number of Na plus in NaCl is 6. coordination number of Na plus in NaCl is 6. ఇది బిట్గా అడుగుతాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ అలాగే Cl మైనస్ చుట్టూ కూడా 6 Na ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఇన్ ది సేమ్ వే కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na ప్లస్ 6 అవుతుంది. అలాగే ఇన్ ది సేమ్ వే కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Cl మైనస్ ఈజ్ ఆల్సో 6. ఈ రెండు బిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ అనదర్ టాపిక్ ఈజ్ కోవలెంట్ బాండ్. సో మనం ఇందాక అయానిక్ బాండ్ గురించి నేర్చుకున్నాం. సో ఇన్ దిస్ కోవలెంట్ బాండ్ మీన్స్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై లూయిస్ అనేటటువంటి సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశాడు.
నెక్స్ట్ కోవలెంట్ బాండ్ మీన్స్ ఏ బాండ్ ఫార్మ్డ్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయానిక్ బాండ్ అయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఫామ్ అవుతుంది. అలాగే కోవలెంట్ బాండ్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఈ బాండ్ ఫామ్ అవుతుంది. సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఏ బాండ్ ఫార్మ్డ్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ CH4 మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో వీటిలో మొట్టమొదటిది మనం ఆక్సిజన్ గురించి తెలుసుకుందాం. సో కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే ఇవి రాయాలి. అలాగే కోవలెంట్ బాండ్ ప్రపోజ్ చేసింది ఎవరు అంటే లూయిస్. అలాగే ఏ బాండ్ ఫార్మ్డ్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కోవలెంట్ బాండ్ రాయాలి. సో ఫస్ట్ ఆక్సిజన్ గురించి చూద్దాం. ఆక్సిజన్లో ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. సో అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 8. సో కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2 and 2p4. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. 2 + 2 4, 4 + 4 8 ఎలక్ట్రాన్స్. సో దీన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్లో చూపిస్తే కనుక లూయిస్ డాట్ స్ట్రక్చర్ మీన్స్ ఇది ఆటమ్ యొక్క సింబల్ మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. లూయిస్ డాట్ స్ట్రక్చర్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీన్స్ లాస్ట్లో ఉన్నటువంటి ఆర్బిట్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని డాట్స్లో చూపిస్తే దట్ ఈజ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. సో ఆక్సిజన్ ఆటమ్ ఇలా ఉంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. ఈ సెకండ్ ఆర్బిటే లాస్ట్ ఆర్బిట్. దీన్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు, దీన్నే వ్యాలెన్సీ ఆర్బిట్ అని కూడా అంటారు. సో దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ని ఇలా చూపిస్తాం. 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్. అలాగే O2 మీన్స్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి ఒక ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటిది ఇలా సింబల్లో చూపించాము. ఇది మరొక ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్ని ఇలా చూపిస్తాము. 2 4 and 6. ఇక్కడ ఏమవుతుంది అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. దట్ మీన్స్ ఈ ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్తో షేర్ అయ్యి ఇలా బాండ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉంటాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ పైన ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని 2 ఆక్సిజన్ ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి. అలాగే ఈ 2 ఎలక్ట్రాన్స్ని కూడా 2 ఆక్సిజన్ ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి. ఆక్సిజన్. సో ఇలాగా ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఈ ఆక్సిజన్ షేర్ చేసుకుంటుంది. అలాగే ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఈ ఆక్సిజన్ ఆటమ్ షేర్ చేసుకుంటుంది. ఈ విధంగా ఆక్సిజన్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. సో 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి కాబట్టి డబుల్ బాండ్ ఉంటుంది. సో O డబుల్ బాండ్ O, ఆక్సిజన్ డబుల్ బాండ్, ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది. అలాగే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఓకే. ఇన్ ది సేమ్ వే నైట్రోజన్ కూడా. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ 1s2, 2s2, 2p3. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. లూయిస్ డాట్ స్ట్రక్చర్లో చూసినట్లయితే సో నైట్రోజన్ 3 + 2 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్లో చూపిస్తే 1 2 3 4 5. ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ పరంగా నైట్రోజన్ ఆటమ్. అండ్ ఇంకొక నైట్రోజన్ ఆటమ్తో కలుస్తుంది 1 2 3 4 5. ఇలా కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ షేర్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్ షేర్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్ షేర్ అవుతాయి. అలా షేర్ అయ్యి సో 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నైట్రోజన్ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లాగానే ఉంటాయి. 1 2 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవుతాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 3 ఎలక్ట్రాన్స్తో షేర్ అయినాయి. సో ఈ విధంగా బాండ్ ఫామ్ అవుతుంది. నైట్రోజన్, దిస్ నైట్రోజన్. సో ఇక్కడ 6 + 2 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 + 2 8 ఎలక్ట్రాన్స్. ఒక నైట్రోజన్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, అందువలన స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే కోవలెంట్ బాండ్ ఈజ్ ప్రపోజ్డ్ బై లూయిస్ అండ్ ఏ బాండ్ ఫార్మ్డ్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. అలా అడగచ్చు. నెక్స్ట్ అలాగే ఎగ్జాంపుల్స్ ఫర్ కోవలెంట్ బాండ్ మీన్స్ O2 N2 CH4. అలాగే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్ ఇన్ 2s2 2p4 ఆర్బిట్స్ అని రాయొచ్చు. అలాగే ఎగ్జాంపుల్ ఫర్ కోవలెంట్ బాండ్ ఈజ్ నైట్రోజన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 pairs లాగా షేర్ అవుతాయి. ఓకే. సో ఈ విధంగా అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ ఈ రెండు కూడా అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్ గురించి నేర్చుకున్నాం. అయానిక్ బాండ్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ కోవలెంట్ బాండ్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే ఈ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్
electronic theory of valence. That means ionic bond and covalent bonds. ఈ రెండు కూడా దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి అంటే షేప్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. ఇది మీకు బిట్గా అడుగుతాడు. సో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. మరి షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చినటువంటి థియరీనే ఏమిటి అంటే VSEPR థియరీ. VSEPR theory means valency shell electron pair repulsion theory. సో ఈ VSEPR థియరీలో లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ గురించి చెప్తుంది. అయితే మీకు ప్రస్తుతానికి ఇది సిలబస్లో లేదు. అయినప్పటికీ కూడా మీరు ఈ VSEPR థియరీకి సంబంధించి ఏం నేర్చుకుంటారంటే షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఆ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మీరు బాగా చదువుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి మీకు బిట్స్లో కూడా అడుగుతాడు. అదేమిటంటే VSEPR థియరీ ఏం చెప్పింది అంటే BeCl2లో బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే లీనియర్గా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ CH4 మీథేన్లో బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. దీని షేప్ ఎలా ఉంటుంది అంటే టెట్రాహెడ్రన్. ఇది బిట్స్గా అడుగుతాడు. నెక్స్ట్ అలాగే BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్. BF3లో బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుంది. దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే ట్రైగోనల్ ప్లానర్. నెక్స్ట్ అలాగే NH3 అమోనియాలో బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes ఉంటుంది. దీని యొక్క షేప్ ఏమిటి అంటే ట్రైగోనల్ పిరమిడల్. అండ్ నెక్స్ట్ వన్ వాటర్ మాలిక్యూల్ 104 degrees 31 minutes ఉంటుంది బాండ్ యాంగిల్. ఇది ఏ షేప్లో ఉంటుంది అంటే V షేప్లో ఉంటుంది. సో ఈ షేప్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అంటారు. ఈ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ షేప్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది మీకు బిట్గా అడుగుతాడు. సో టు ఎక్స్ప్లెయిన్ ది షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ దెన్ VSEPR theory came. VSEPR theory means valency shell electron pair repulsion theory. ఈ థియరీని బేస్ చేసుకుని మనం ఈ బాండ్ యాంగిల్స్ అండ్ దీని యొక్క షేప్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. షేప్ని ఐడెంటిఫై చేయగలిగాము అంటే అది బాండ్ యాంగిల్ బట్టి అంటే ఈ మాలిక్యూల్లో ఉన్నటువంటి యాటమ్స్. ఇప్పుడు సపోజ్ బెరిలియం క్లోరైడ్ ఉంది అంటే 2 క్లోరైడ్ల మధ్యలో బెరిలియం ఎంత యాంగిల్తో ఉంది అనేటటువంటిదే బాండ్ యాంగిల్. సో ఈ విధంగా బాండ్ యాంగిల్స్ని బట్టి అది ఒక పర్టికులర్ షేప్లో ఉంటుంది. సో ఈ బాండ్ యాంగిల్స్ అండ్ షేప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బిట్స్లో అడుగుతాడు. సో షేప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మీన్స్ V షేప్. షేప్ ఆఫ్ అమోనియా మీన్స్ ట్రైగోనల్ పిరమిడల్. షేప్ ఆఫ్ CH4 మీథేన్ మీన్స్ టెట్రాహెడ్రన్. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఈ VSEPR థియరీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అదేమిటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది VSEPR థియరీ. సో దెన్ అనదర్ థియరీ కేమ్, దట్ ఈస్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. అందువలన వ్యాలెన్స్ బాండ్ థియరీ వచ్చింది. సో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అప్పుడు VSEPR థియరీ వచ్చింది. VSEPR థియరీ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది విత్ ది హెల్ప్ ఆఫ్ బాండ్ యాంగిల్స్. బట్ దిస్ థియరీ VSEPR థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చినటువంటి థియరీనే వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇప్పుడు వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ది టాపిక్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం చెప్తుంది అంటే స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది బాండ్ గురించి చెప్తుంది. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం చెప్తుంది అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఏమైనా సరే ఒక ఆర్బిటాల్లో సపోజ్ ఏదైనా ఒక ఆర్బిటాల్ ఉంది అనుకుంటే ఈ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఆపోజిట్ స్పిన్ ఉంటుంది. దట్ మీన్స్ ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే మరొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. అయితే వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం చెప్తుంది అంటే ఒక యాటంలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్
with one spin combines with the electron, that is opposite spin electron with another atom అని చెప్తుంది. అంటే ఒక ఆటంలో ఒక స్పిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైనా ఉంటే అది దేంతో కంబైన్ అవుతుంది అంటే ఇంకొక ఆటంలో ఉన్నటువంటి ఆపోజిట్ స్పిన్తో ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో కంబైన్ అవుతుంది, అప్పుడు బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్తుంది వ్యాలెన్స్ బాండ్ థియరీ. అలాగే ఒక బాండ్ ఏదైనా సరే, సపోజ్ ఇది ఒక p ఆర్బిటల్ ఉన్నట్లయితే ఈ p ఆర్బిటల్ మరొక p ఆర్బిటల్ యొక్క ఎండ్తో ఓవర్లాప్ అయింది అనుకోండి, ఇలా ఎండ్ ఓవర్లాప్ అవడం వలన ఆ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిగ్మా బాండ్ అంటారని చెప్తుంది. అయితే ఈ ఆర్బిటల్లో ఉన్నటువంటి ఒక స్పిన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈ ఆర్బిటల్లో ఉన్నటువంటి మరొక స్పిన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో ఓవర్లాప్ అవుతుంది, అందువలన సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో దిస్ సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగర్ బాండ్ అని చెప్తుంది వ్యాలెన్స్ బాండ్ థియరీ. అలాగే సపోజ్ టూ ఆర్బిటల్స్ కనుక సైడ్గా ఓవర్లాప్ అయితే అప్పుడు బాండ్ చాలా వీక్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం విత్ వన్ స్పిన్, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం ఆపోజిట్ స్పిన్, ఈ రెండింటి మధ్య కనుక బాండ్ ఫామ్ అయితే ఇలా సైడ్ బై సైడ్ ఫామ్ అయితే కనుక ఆ బాండ్ వీక్గా ఉంటుందని చెప్తుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పై బాండ్, దాన్ని పై బాండ్ అంటారని చెప్తుంది. సో దిస్ valence bond theory can be explained by sigma bonds and pi bonds. Let's take one example. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. దీంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ O2 అండ్ N2, మీకు ఇచ్చినటువంటిది నైట్రోజన్, బట్ ఎగ్జాంపుల్స్ అని అడిగితే మాత్రం O2 అండ్ N2ని గుర్తుపెట్టుకోండి. సపోజ్ O2 గురించి చూద్దాం. కన్సిడర్ O2 మాలిక్యూల్. O2లో అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 8, దట్ ఈజ్ 1s2 2s2 2p4. దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ పరంగా చూస్తే దిస్ ఈజ్ 1s2 ఆర్బిటల్ అండ్ దిస్ ఈజ్ 2s2 ఆర్బిటల్, దిస్ ఈజ్ 2p ఆర్బిటల్, దట్ మీన్స్ 2px 2py 2pz, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. దిస్ ఈజ్ 2px, దిస్ ఈజ్ 2py, దిస్ ఈజ్ 2pz. సో O2 అనేటటువంటి మాలిక్యూల్ కాబట్టి ఒక ఆక్సిజన్ ఆటమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మరొక ఆక్సిజన్ ఆటమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, 1s2 2s2 అండ్ 2px1 2px2 2px1 2py1 2pz1 2px2 ఇలా వస్తుంది. సో ఈ విధంగా ఆక్సిజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది, అలాగే మరొక ఆక్సిజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. ఇప్పుడు ఏమవుతాయంటే ఒక ఆక్సిజన్ ఆటంలో 2px అనేది ఫుల్ అయిపోయింది, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి. అప్పుడు ఈ ఒక ఆక్సిజన్లో ఉన్నటువంటి 2py ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ మరొక ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి 2py ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో ఓవర్లాప్ అవుతుంది. సో సేమ్ స్పిన్ అయితే ఈ ఆక్సిజన్ ఆటంతో కంబైన్ అవ్వదు. ఎప్పుడైతే ఇలా ఆపోజిట్ స్పిన్గా ఉంటుందో అప్పుడు ఇక్కడ ఒక స్పిన్ ఉంది, ఇక్కడ మరొక స్పిన్ ఉంది, ఆపోజిట్ స్పిన్ ఉంది, కాబట్టి ఇవి రెండు ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేసుకుంటాయి. అలాగే 2pz ఇక్కడ 2pz ఓవర్లాప్ అయ్యి పై బాండ్ని ఫామ్ చేసుకుంటాయి. ఓకే, అదేంటో చూద్దాం. సపోజ్ ఇది ఒక ఆక్సిజన్ ఆటమ్ యొక్క షేప్ గీస్తున్నాను. సో దిస్ ఈజ్ 2py ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఆక్సిజన్ ఆటమ్, దిస్ ఈజ్ 2py, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. నెక్స్ట్ ఇది 2pz ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఆక్సిజన్ ఆటమ్ కంబైన్స్ విత్ సో దిస్ ఈజ్ అనదర్ ఆక్సిజన్ ఆటమ్, ఇది 2py ఆర్బిటాల్, అలాగే ఇదేమో 2pz ఆర్బిటాల్. సో ఫస్ట్ ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఒక స్పిన్ ఉంటుంది, అదర్ ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఆపోజిట్ స్పిన్ ఉంటుంది. అప్పుడు ఇవి రెండు ఒకదాంతో ఒకటి ఫామ్ అయ్యి ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ అవుతాయి. 2py సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, అలాగే 2pz పై బాండ్ ఫామ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. దిస్ ఈజ్ వన్ స్పిన్, దిస్ ఈజ్ కంబైన్డ్ విత్ అనదర్ ఆక్సిజన్ ఆటమ్ of 2py orbital. So this is py dash py sigma bond. Next this is another p orbital. Here is one electron and it is opposite spin electron. So ఇవి రెండిటి మధ్య కూడా pi bond form అవుతుంది. So in this way
1 sigma bond and 1 pi bond is there in oxygen atom. So oxygen atom లో ఎన్ని బాండ్స్ ఉంటాయి అంటే టోటల్గా 2 బాండ్స్ ఉంటాయి, ఒకటి సిగ్మా ఒకటి పై. సో ఆక్సిజన్ ఆటంలో 2 బాండ్స్ ఉంటాయి, 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్. ఇది మనకి బిట్స్లో అడుగుతారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే 2 బాండ్స్, 1 సిగ్మా 1 పై. నెక్స్ట్ కమింగ్ టు నైట్రోజన్ మాలిక్యూల్ N2. N2లో కూడా వ్యాలెన్స్ బాండ్ థియరీని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 7. సో 1s2 2s2 2p3. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పరంగా చూడాలంటే 1s2, దిస్ ఈజ్ 2s2 అండ్ దిస్ ఈజ్ 2p3, దట్ మీన్స్ 2px1 2py1 2pz1. సో ఇక్కడ 2px 2py అండ్ 2pz. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక నైట్రోజన్ ఆటంలో ఉన్నటువంటి 2px ఆర్బిటాల్ మరొక నైట్రోజన్ ఆటంలో ఉన్న 2px ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే 2py పై బాండ్, 2pz పై బాండ్. ఆ విధంగా 1 సిగ్మా 2 పై బాండ్స్ ఫామ్ అవుతాయి. చూద్దాం మరొక నైట్రోజన్ ఆటంకి సంబంధించి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇది 1s2 2s2 అండ్ దిస్ ఈజ్ 2py1 2px1 2py1 2pz1. ఈ విధంగా ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇది ఒక నైట్రోజన్ ఆటంకి సంబంధించినటువంటి డయాగ్రామ్. దిస్ ఈజ్ 2px, దిస్ ఈజ్ 2px, దిస్ ఈజ్ 2py అండ్ దిస్ ఈజ్ 2pz. ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్. ఇది ఏమవుతుందంటే మరొక నైట్రోజన్ ఆటంకి సంబంధించినటువంటి అదర్ స్పిన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో ఓవర్లాప్ అవుతుంది. సో దిస్ ఈజ్ 2px, దిస్ ఈజ్ 2py అండ్ దిస్ ఈజ్ 2pz. సో ఇవి రెండు ఓవర్లాప్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ 2px ఆర్బిటాల్ ఆఫ్ 1 నైట్రోజన్ ఆటమ్. ఇదేమవుతుందంటే మరొక నైట్రోజన్ ఆటమ్కి సంబంధించినటువంటి 2px ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, సిగ్మా 2px డాష్ 2px. నెక్స్ట్ ఇక్కడ 2py మధ్య పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్, ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్, దీని మధ్య పై బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ 2pz, ఇక్కడ 2pz, ఇది కూడా ఇంకొకటి పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఒక సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్ ఉంటాయి నైట్రోజన్ ఆటంలో. సో నైట్రోజన్ ఆటంలో మొత్తం 3 బాండ్స్ ఉంటాయి, ఒక సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు వచ్చినటువంటి కాన్సెప్టే హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ వలన ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి విషయాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. అప్పుడు ఏంటో చూద్దాం.